కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం Dice no, वो टपा डुपा टपा के वो गई 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 मुयड पर में गीता 1 नुने पंचडम 2 नुने पंचडम 3 नुने पंचडम Gami boy gambaru nami savoy ni gamasiri milagu noy nenelani dani noy chubandi kosam ni centindi kosam ni duba mama duba बाबा mama duba mama duba duba ఆడోళ్ళని కలపోతే వెనకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పినా కూడా మళ్ళీ వెనకాల పోతా ఉంటాడు సిడీడా ఓపికలే రూముకు పోయే బోర్లా పడుకుందాము అమ్మా గౌతమా ఎవరా నేనేరా ఒరే సామే ఏంద్రా నీ రచ్చ నీకు బల్బ్ అయిపోయిందిరా అందుకే ఇట్ అయిందే పోరా స్వామి మనస్సాచ్చే దయచేసి పోరా మాట్లాడే ఓపిక లేదు కానీ నేను మాట్లాడాలరా ఇప్పుడు డిస్కషన్ ఏంద్రా పోరా స్వామి పో నీకు దండం పెడతాను నా మాట వినకపోతే రోని నీకు పిండం పెడతాది ఇట్ట అప్పసిగ్నల్ పెట్టవుతారా సామే నువ్వు ఏదంటది జరుగుతా ఉండదే నిన్న రోహిణితో దెబ్బలు తింటావని చెప్పేసి పోయినావు నువ్వు చెప్పినట్టే ఈ రోజు నా టైర్ పంచర్ అయిపోయింది 1 కాదు 2 కాదు 50 పంచర్లుంటాయే కష్టంగా ఉందిరా సామే ముస్తకా ఇప్పుడేమైందిరా సామే నేను చెప్పేది వినకపోతే ముస్తకా నువ్వేం చెప్పొద్దురా సామే నువ్వు పో మనస్సాక్షి అడ్వైజ్ చేస్తాది వినకపోతే అడ్రస్ లేకుండా పోతావా రే డ్రెస్ లేకుండా వచ్చి మాట్లాడుతాండవా నువ్వు నాకు అడ్రస్ లేకుండా చేస్తావా పోరా రే నీతులు చెప్పేది తేలికే గానే అయితే నేను చెప్పేది విననంటావా వినగాక విననా చెవులు మూసుకుంటా ఉండా నువ్వు చెవులు మూసుకున్నా నేను మాట్లాడేది వినిపిస్తాదిరా మనుషులు మాట్లాడితే చెవులకు మాత్రమే వినిపిస్తాదే మనసాక్షి మాట్లాడితే నవరంధ్రాలకు వినిపిస్తాదే ఉండే 2 చేతులతో అన్ని రంధ్రాలు నేను మూసుకోలేనులే గాని నువ్వు చెప్పాల్సింది చెప్పేసి పోతా ఉండు నీకు వేరే దారి లేదా రోనిని పెళ్లి చేసుకున్నావు అనుకో కొంచెంలో కొంచెం టార్చర్ తగ్గుతాదే లేకపోతే జీవితాంతం ముష్టక ఇప్పటికే నీతో ఫ్రెండ్లీగా ఉండే రేవతిని నీకు కరుణ మాదిరిగా సపోర్ట్ ఉండే సీనుగాన్ని తన వైపు తిప్పేసుకునిందే నీకు వేరే దారి లేదురా రోనికి తలొంచేయి నీకు తలకాయ నొప్పి లేకుండా ఉంటుందే తలకాయ నొప్పి తన బతకొచ్చురా తలకాయ లేకుండా బతకలేం కదా వద్దురా సామే నాకు చాలా కలలుండాయి రోనిని చేసుకోకపోతే కలలో కూడా అదే వస్తాదే పోరా దరిద్రుడా
సంపొద్దు నన్ను. సరే నీ కర్మ, నీ తలరాత నేనెట్ట మార్చేదే. దెబ్బతిని సావ. అయ్యో అయ్యో, ఈ మనస్సాక్షి మనశ్శాంతి లేకుండా చేస్తా ఉండదే. అమ్మా అమ్మో, అయ్యయ్యో షూ. నీరు ఛీ, సిగ్గులేదా నీకు? ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తినొస్తా ఉండవు. అలవాటైపోయింది కదా. నువ్వు కొట్టేదానివి. అదృష్టం బాగుండి మిస్ అయితే మేనకోడలతో తన్నులు తింటున్నాను. దాని నుంచి తప్పించుకోవాలని కదా అన్ని పందాల్లో గెలవాలని ట్రై చేస్తా ఉంటాము. జట్టైనా పందెంలో గెలిచి దాన్ని బాధ నుంచి తప్పించుకోవాలా. అంతవరకు నువ్వు ఇవేమీ పట్టించుకోవద్దు నీరు. నాకు మాత్రం అవమానంగా ఉండదు. అయినా దాన్ని బయటకు పంపించేదానికి ఈ పందాలవి ఎందుకు? మెడపట్టి బయటికి గంటకా? దాన్ని బయటకు పంపించే కెపాసిటీ ఎవరికి ఉండదు. అది పందెం కాసిందంటే మాట మీద నిలబడతాది. ఆ ధైర్యంతో పందెంలో గెలవాలని ట్రై చేస్తా ఉండాము. చిచి, దాని బాధ నేను భరించలేకపోతా ఉండాను. నేను మా ఇంటికి పోతాను. దాన్ని మీ ఇంట్లో నుంచి పంపించి అప్పుడు కబురు చెయ్యి. వస్తాను. నీరు నీరు ప్లీజ్ వెళ్ళొద్దు నీరు. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు. ఆహా, ఒక్క రోజులో దాన్ని బయటకు పంపించేస్తారా? నీ కోపం తగ్గిపోతుంది కదా. ఛీ, జన్మలో మీరు దాన్ని బయటకు పంపించలేరు. ప్లీజ్ వద్దు నీరు ప్లీజ్. నేను నిన్ను పోనివ్వను. నోరుతరు నాయనా, తెరు నాయనా. భయపడదులే నాయనా, మాత్ర వేసినాను కదా. నువ్వు మాత్ర వేసినావనే నా భయం అంతా. నీ చేతి మాత్ర వైకుంఠ యాత్ర మాత్ర మీద ఎక్స్పైరీ డేట్ చూసినావా అమ్మే? లేకపోతే నా డేట్ ఎక్స్పైర్ అయిపోతుంది. నేను చూసి ఇచ్చానులేండి. మాత్ర నువ్విచ్చినావా? అయితే ఇబ్బంది లేదులే అమ్మా. థ్యాంక్స్ రావుతే, నేను పందులు గెలిచేదానికి నువ్వు బాగా సపోర్ట్ చేస్తా ఉండవా. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. మీ మామకి తగిన శాస్తి చేశాం. ఏమండి, నన్ను కూడా కాస్త పట్టించుకోండి. ఆ చెవికేమైంది? టమాటో చట్నీలో మూసుకొచ్చినట్టుగా ఉన్నాడు. తినేసి చేయగడుకోలేదా నువ్వు? రేయ్, ఇది టమాటో చట్నీ కాదురా, బ్లడ్, రక్తం. గౌతమ్ నన్ను కొట్టాడు, మోహన్ అన్నేమో కొరికాడు. ఎందుకు కొట్టారు? నేను మీకు సపోర్ట్ చేస్తున్నానని. చూసారా ఎంత దారుణమో? అమాయకుడైన సీనుని సపోర్ట్ చేస్తున్నాడని కొట్టారు. ఈడమా ఇక్కడ కాదు, నాకెందుకో ఈడి మీద డౌట్ గా ఉండదే. ఈడు మామకి ప్రాణ స్నేహితుడు, ప్రాణం పోయినా ద్రోహం చేయడు. అట్లాంటిది ఈడు మన పార్టీలోకి వచ్చినాడంటే ఏదో ప్లాన్ చేసి వచ్చినాడని అనుమానంగా ఉండదు. ఎందుకో ఈడి మీద డౌట్ గా ఉండదే. ఈడు మామకి ప్రాణ స్నేహితుడు, ప్రాణం పోయినా ద్రోహం చేయడు. అట్లాంటిది ఈడు మన పార్టీలోకి వచ్చినాడంటే ఏదో ప్లాన్ చేసి వచ్చినాడని అనుమానంగా ఉండదు. చెప్పరా ఎర్రోడా, ఏంది నీ ప్లాను? అయ్యో, అదేం లేదండి, నేను నిజంగా మీ పార్టీయే. అతను నిజంగా మనకు సపోర్ట్ చేస్తున్నాడు. నేను నమ్మను. ఈడి చేత ఎట్టా నిజం చెప్పించాలో నాకు తెలుసు. రే ఎర్రోడా, నిజం చెప్పు. నిజం చెప్తావా సస్తావా? అయ్యో, రే ఎర్రోడా, కరడా పట్టుకోరా. అయ్యో ఆగండి. రే ఎర్రోడా, ఆగరా. రేయ్, నేను ఆగను.
అమ్మో! రేయ్, ఎర్రడా, దొరకలా నా కొడుకా? దొరకకపోతే సస్తావ్. దొరకకపోతే ఎందుకు చేస్తాను, దొరికితేనే చేస్తాను. రేయ్, గరుడా, ఇతన్ని పట్టుకోవడా. వద్దా చెవి నిలబడవయ్యా స్వామి నిలబడా. పోరా రే, నేనేమన్నా ఎర్రేదాను అనుకున్నావా? చాలా తెలివైనోడిని. అదేరా నేను చెప్పేది. మీరు తెలుగుగా మామను ప్లాన్ వేసుకుంటారు. దొరకరా రేయ్, దొరకరా. నేను దొరకను. అమ్మో ఒరే వదలండ్రా నన్ను. రోహిణి రోహిణి నేను చెప్పేది విను. రోహిణి అతను నిజంగానే మనకి సపోర్ట్ చేస్తున్నాడు. గమ్మున ఉండు. వాళ్ళ ఆపండి. ఎర్రడా, నిలబడరా, నిలబడు. నువ్వు వాగకపోతే నీ రక్తం తాగుతా. అయ్యో, రేయ్, రోహిణి, నా మాట విను. నా రక్తం ఏమన్నా టమాటా చట్నీ అనుకున్నారా? ఫ్యామిలీయే తాగేస్తున్నారు. మీ పెద్దబాబు తాగాడు, ఇప్పుడు నువ్వు తాగుదాం అనుకుంటున్నావా? రేయ్, నువ్వు చెప్పిందే కరెక్ట్. టమాటో చట్నీ పూసుకొని వచ్చి రక్తం బిల్డప్ ఇస్తా ఉన్నాడు. వదలరా రేయ్. ఒరే కరుణ, ఇది నిజంగానే రక్తంరా, టమాటో సాస్ కాదురా. ఏలే, రోహిణి నిలబడు. అదే రాదు, నేను కొయ్య. నేను దొరకను. రోహిణి, పట్టుకోవడానికి రోహిణి, ప్లాన్ చేస్తున్నావు. నిలబడరా రేయ్, నిలబడు. వదలరా. రోహిణి రోహిణి నా మాట విను రోహిణి ప్లీజ్. వద్దు వద్దు, వస్తే దూకేస్తా. రేయ్, దూకినా సస్తావు, నా చేతికి సిక్కినా సస్తావు. ఎందుకు అనవసరంగా కింద పడి కాళ్ళు చేతులు ఇరగొట్టుకుంటావా? పర్వాలేదు, నీ దగ్గర దెబ్బలు తింటం కంటే దూకేయడమే బెటర్. నువ్వెందుకు దూకుతావురా నాటకాలోడా? దగ్గర రావద్దు, నేను నిజంగానే దూకేస్తాను. సీను వద్దు ప్లీజ్ సీను దిగండి నా కోసం. నీకోసం దూకేమన్నా దూకేస్తాను, అలాంటిది కిందకి దిగినా దిగు సీను. రోహిణి నేను చెప్పేది విను. సీను మన వైపు న్యాయం ఉందని మనకు సపోర్ట్ చేస్తున్నాడు. నేను నమ్మనా. వీడు ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలో కట్టేస్తాడు, నాటకాలు కాకపోతే. నేను కూడా గౌతమ్తో ఫ్రెండ్షిప్ చేశాను, కానీ ఇప్పుడు నీకు సపోర్ట్ చేస్తున్నాను అంటే నాది నాటకమేనా? రోహిణి నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు నువ్వు మీ మామని ఇంతట్లో వదిలేకూడదు. వేడిగా ఉన్న ఇనుప ముక్క మీద దెబ్బ పడితేనే మనం అనుకున్న షేప్ వస్తుంది. మీ మామని నువ్వనుకున్న షేప్ కి తీసుకురావాలంటే ఇంతటితో వదిలేయకూడదు. కులిత భాష పోటీ తెలివిగా 2 గంటల్లోనే ఆపేశాడు. పోటీ నుంచి తప్పించుకొని నీ నుంచి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నాడు. ఇప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? అర్థమైంది, ఇప్పుడు నేను చూసుకుంటా. जग में माया व्रत के माया वेदाలలో सारमिलते नया जग में माया व्रत के माया వేదాలలో సారమితే నయా ఈ వింతే నయా. నదృదనా తిరణనా నదృదనా తన తిరణనా తిరణా నదృదనా 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 తిరణనా. మనస్సాక్షి పోయిందే, పిశాచొచ్చిందే, ఏమి జాతకం రామందే, మనశ్శాంతి అనేదే లేకుండా పోయింది. అన్ని గ్రహాలు కూడా బలుక్కొని మనల్ని టార్గెట్ చేసినాయే. ఆ గ్రహాలన్నీ అంబాసిడర్గా దీన్ని నియమించుకొని ఉండాయి. మనస్సాక్షితో ముఖాముఖి అయిపోయిందే, ఇప్పుడు దీంతో చర్చలో. మావో,
ఏందో మనసులో సానా సేపు మాట్లాడుకుంటుండవా? ఏమే నా మనసుతో నేను మాట్లాడుకోకూడదా? నీ మనసులో నేనున్నాను మావా, అన్ని హక్కులు నావే. నువ్వేడుండవు మే, కబ్జా చేయాలని చూస్తూ ఉండవు గానే. పోమే ఈ నుంచి, నీకు దండం పెడతానా. మా పార్టీ ఓని ఎందుకు కొట్టినావు నువ్వు? అదడిగి పోదామని వచ్చినాను. కర్రోని నేనేం కొట్టలేదే. కర్రోని కాదు, ఎర్రోని. వాడెందుకు నీ పార్టీ వాడతాడా? వాడు నా పార్టీ, నా ఫ్రెండ్. నీ పార్టీలో న్యాయం లేదని నా పార్టీలోకి వచ్చేసినాడు. ఇంకాడ నీ పెండ. వాడు ద్రోహిమే, నీకు కూడా ఎన్నిపోటు పడతాడు చూడు. అట్టా చేస్తే వాడికి కత్తి పొట్లే గాని నువ్వేంది ఏడొచ్చి పడుకొని ఉండవా? ఇంకేం చేయమంటావా? గులిత భాష పందెం 2 గంటలకు జరిగింది మావా. నువ్వు బ్రేక్ ఇచ్చేసి ఈ రూమ్ లో ఉంటాయట. పందెం పునః ప్రారంభం కావద్దా? ఏందే పందెం? గులిత భాష పందెం 2 గంటలకు జరిగింది మావా. నువ్వు బ్రేక్ ఇచ్చేసి ఈ రూమ్ లో ఉంటాయట. పందెం పునః ప్రారంభం కావద్దా? ఏందే పందెం పునః ప్రారంభమా? అవును మావా, నాకేది మధ్యలో వదిలేసి అలవాటే లేదు. ఇంకో అరగంటలో గులిత భాష పందెం పునః ప్రారంభం. మీ పార్టీ వాళ్ళందరూ ఆహ్వానితులే. మేము రావా? కత్తులు పెట్టైనా తీసుకొస్తాం మావా. పిన్నులకే తట్టుకోలేకపోతాండవా? కత్తులా వద్దుమే. అయితే అరగంటలో రెడీగా ఉండు, ఆల్లో మీటింగ్. దేవుడా, కనిపిస్తా ఉండాడా మావా? 2-3 రోజులుగా బాగా చూసినావా, నా వల్ల నీకు దైవ దర్శనం కూడా అవుతా ఉండదే. జవారం విట్నే పోతే దైవ దర్శనం డైరెక్ట్ గానే అయ్యేటట్టుగా ఉండాలి. నేను సతీ సావిత్రి మాదిరిగా మావా ఎనుమికి అడ్డుపడేనా ఆపేనా? అమ్మా సతీ సావిత్రి, ఆ, అరగంట టైం అని చెప్పి ఉన్న టైం నువ్వే తినేస్తా ఉండవా? నువ్వు పోతే కొంచెం రెస్ట్ తీసుకుంటానా? ఓకే మావా, బాయ్. ఏడు పక్కం పెట్టినా కూడా ఎంత అందంగా ఉంటాం మావా. ఐ లవ్. Nadridana, tiranana, nadridana, nadridana, dirana. Nadridana, nadridana, nadridana. Nadridana, 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 dirana. ఏంటి అలా చూస్తున్నారు? మీ చేతిలో ఏదో మహత్యం ఉందండి. మామూలుగా అయితే డాక్టర్ దగ్గర ఇంజెక్షన్ చేయించుకోవాలంటేనే నొప్పికి భయం వేస్తుంది. కానీ మీరు ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే అసలు నొప్పి తెలియలేదు. అయ్యయ్యో, మోహన్ కొరికిన దాని వల్ల మీ నరాలు తెగిపోయి స్పర్శ పోయిందేమోనండి. అయ్యయ్యో, సరదాగా అన్నానులేండి. అయినా ఇదేం బుద్ధి చెవులు కొరకడం? ఇది గుర్తు పెట్టుకుని అవకాశం వచ్చినప్పుడు పొగ తీర్చుకోవాలి. పోనీలేండి, వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు. మీరు చాలా మంచివారండి. మీ చెవు కొరికిన వాళ్ళని కూడా క్షమించేస్తున్నారు చూడండి. ఇంకేంటండి విశేషాలు? ఏమున్నాయండి, మీరే చెప్పాలి. మీరు చెప్పండి. ఆ, మిమ్మల్ని ఒకటి అడగచ్చా? అడగండి. వద్దులేండి. పర్వాలేదు, అడగండి. బాగుదేమోనండి. కరెక్ట్. ఇలా అడగాలనుకుని అడగకపోవడం ఏం బాలేదు. ఫ్రెండ్స్ మధ్య ఆ మాత్రం చనువు ఉండాలండి. ఏమండి, అడగండి. ఇన్నిసార్లు అడగండి అడగండి అని తనే అంటుందంటే నేను నా ప్రేమ గురించి చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తుందేమో. డైరెక్ట్గా విషయం చెప్పాలంటే భయంగా ఉంది. బెటర్ ఇండైరెక్ట్గా నరుక్కొద్దాం.
ఏంటండి బాబు ఇంతలా ఆలోచిస్తున్నారు? సర్లేండి, అడగాలనిపించినప్పుడు అడగండి. లేదు ఇప్పుడే అడిగేస్తాను. అడగండి. అది ఏది? అదేనండి, అదొచ్చి ఏదొచ్చి? మీరు ఎవరినన్నా ప్రేమించారా? గుండె గూడు నీదే వయసై రగులు మంట నీవే